దాంట్లో అనుమానమే లేదు నాన్న. ఆడపిల్లలు పుట్టడంలో ఆడపిల్లలు అందులో మన భారతదేశంలో ఇంకా గొప్పవాళ్ళు. వివేకానంద లండన్లో చదువుకున్నారు. ఆయన చదువుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ వాళ్ళంతా కూడాను యువరాణి వచ్చింది, అందరూ వచ్చారు, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. యువరాణి మాత్రం దూరంగా ఉంది, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు. ఈ వివేకానందని అడిగారట, మీ దేశంలో ఇట్లా నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతావా మీ ఆడవాళ్ళకి అని, నువ్వు తీసుకెళ్ళి ఆ యువరానికి ఇవ్వగలుగుతావా షేక్ హ్యాండ్ అని అడిగాట. ఈయన వివేకానందుడు ఇవ్వలేనన్నట్ట. నా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మహిళ యువరాణి అని చెప్పాడు. అంత మించి గొప్ప ఇదే ఉంటుంది ఆడవాళ్ళ స్థానం అనేది, అంతే కదా. అందుకనే తల్లికి మించిన దైవం లేదని శాస్త్రం చెప్తోంది. అందుకే తల్లి అంతకు మించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్థానం ప్రపంచానికి ఎవరికి ఇవ్వలేను నాన్న. భగవంతుడు కూడా, నేను ఒకటే చెప్తా, తల్లిదండ్రులకి ప్రేమతో భక్తితో మనస్ఫూర్తిగా పూజ చెయ్యి, లేదు వాళ్ళని ఆరాధించు, ఇంకా ఏ దేవుడు పూజ అవుతుంది చెప్తా. ఏ దేవుడు వద్దు, వాళ్ళిద్దరు చాలు. మనం వినాయక చవితి కలిసి వ్రతం చేసుకుంటాం, అవునా? వినాయక చవితి వ్రతం చేసుకొని ఏం చేస్తాం మనం? వినాయకుడిని పూజ చేసుకొని అక్షతలు నెత్తిన వేసుకుంటాం, శమంతకమణి కథ చదువుకుంటాం, అంతే, అవునా? దాంట్లో ఉన్న మోరల్ వాల్యూ ఏంటి అసలు? వినాయక చవితి వ్రత కథలో వినాయకుడు అంటే పరమేశ్వరుణ్ణి ఒక ఆయన రాక్షసుడు గర్భంలో దాచుకుంటాడు, నంది వెళ్ళి పేగులతో మొత్తం బయటికి తీసుకొచ్చి శివుడు బయటకు వస్తాడు. ఈ వచ్చే సమయంలో పార్వతి అమ్మవారు వినాయకుడు బొమ్మ తయారు చేసి ప్రాణం పోసి గడప దగ్గర ఉంచింది కాపలాగా, ఈయన కంఠం దునివేసి వస్తాడు, లోపలికి వస్తాడు, అయిపోతుంది. అవును. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుడతారు వీళ్ళిద్దరికి, పార్వతీ పరమేశ్వరులకి. ఈ సమయంలో వీళ్ళిద్దరు దేవతలందరూ కూడా వచ్చి ప్రమథ గణాలకి ఎవరినైనా ఒకరిని అధిపతిగా చేయమని అడుగుతారు. ఈ సమయంలో ఎవరైతే ముల్లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసి వస్తారో వాళ్ళకి ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాయువేగంగా వెళ్ళిపోతాడు. వినాయకుడు, స్వామి నేను మరుగుజ్జువాడిని, పొట్టివాడిని, చిన్నవాడిని, నన్ను ఎలా చేస్తావు అంటే, నారదుడు చెప్తాడు, నారాయణ మంత్రాన్ని చదువుకుంటూ తల్లిదండ్రులు చుట్టూ తిరుగురా చాలు, నీకు ప్రపంచంలో అన్ని తిరిగి వచ్చిన పుణ్యం కలుగుతుందని చెప్పాడు. ఆ ఒక్కటి చాలు కదా నాన్న. అంతే, అక్కడ ఏంటి, తల్లిదండ్రుల ప్రదక్షిణం చేస్తూ ఉంటే ముల్లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసి ముందుగా ఎదురొస్తూ ఉంటాడు కుమారస్వామి వినాయకుడు. అవునా? కరెక్ట్. ఇక్కడ పరమార్థం ఏంటి? తల్లిదండ్రులకి చేస్తే దేవుడికి చేసినంత ఫలితం వస్తుంది అని నేర్చుకుంటారు అని చెప్పి వినాయక చవితి కథ. సూపర్. ఇది మోరల్ వాల్యూ దాంట్లో ఉండేది. కరెక్ట్. ఇదంతా మనం వినం. ఎంతసేపటికి సమంతకమణి, మన చంద్రుడు చూడకూడదు, అక్షతలు వేసుకోవాలి, ఈ కథలు వింటాం కానీ దాంట్లో ఉండేటువంటి మోరల్ వాల్యూస్ మనం పట్టించుకో. కరెక్ట్. ఓ మాట చెప్పాలి, అంత గొప్ప స్థానం ఎవరికి ఉందంటే ఆడవాళ్ళకి ఉంది. అందుకనే తల్లిదండ్రులు ఇద్దరు గొప్పవాళ్ళే. దీంట్లో కానీ మరలా కంపారిజన్ చేసుకుంటే మాతృదేవో భవ అని మొట్టమొదటిగా తల్లినే చదువుతారు. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం, తల్లికి మించిన దైవం లేదు, గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదని చెప్తారు. ఒక్కసారికి తల్లికి నమస్కారం చేస్తే లేచిన వెంటనే భూప్రదక్షిణ షట్కేన 6 సార్లు ప్రపంచం మొత్తం తిరిగి వస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లికి నమస్కారం చేస్తే వస్తుంది. సేతు స్నాన సితేనచ, 100 సముద్రాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లికి నమస్కారం చేస్తే వస్తుంది. నదీ స్నాన సహస్రేషు, 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లికి నమస్కారం చేస్తే వచ్చేస్తుంది. తత్ఫలం మాతృవందతే, తల్లికి నమస్కారం చేస్తే ఇన్ని పుణ్యాలు వస్తాయరా అని చెప్తాడు. కనీసం ఈ రోజుల్లో తల్లిదండ్రుల కాళ్ళకి, అంటే అందరు ముందరగా వంగి కాళ్ళకి నమస్కారాలు చెయ్యాలంటేనే సిగ్గు, మొహమాట, అబ్బా మనం ఎక్కడ తక్కువైపోతామో అని ఫీలింగ్తో పెరుగుతున్న పిల్లలు కనీసం ఈ మాటలు విని ఇప్పటి నుంచి అయినా సరే మన తల్లిదండ్రులకి కాళ్ళకి దండం పెట్టడం అనేది నేర్చుకోండి. అదైతే అంటే దేవుడితో సమానం అని అన్నారు కాబట్టి ఇప్పటి నుంచైనా నేర్చుకోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సింపుల్ నాన్న. ఇప్పుడు మనం దండం పెడుతుంటే మన పిల్లలు మన కాళ్ళకి దండం పెడతారు తర్వాత రోజున. నిజం. మనం బతుకున్నాగానే తల్లిదండ్రులకు పిండం పెడుతుంటే మన కొడుకులు కూడా పిండమే పెడతారు. దండం ఎందుకు పెడతారు? కరెక్ట్. మనం ఏం చేస్తే అది చేస్తారు, ఏం చెప్తే అది వినరు పిల్లలు. మనం ఏం చేస్తామో అదే చేస్తారు పిల్లలు. అది నేర్చుకోవాలి గురుగారు. నిజంగా ఇది ఫ్యూచరిస్టిక్గా చాలా మంచి మాట. పేరెంట్స్ ఎలా అయితే ఉంటారో పిల్లలు కూడా అలాగే పెరుగుతారు, అలాగే ఉంటారు. అదైతే నిజం.